హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ యువర్ క్యూటీ గర్ల్ వాయిస్ ట్రెండింగ్ యూస్ఫుల్ వీడియోస్. మీరు నా వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే అయితే టైం ఉన్నప్పుడు ఒకసారి వీడియోస్ అన్ని చూడండి. అండ్ మీ అందరికీ నచ్చాయి అనుకుంటే కనుక లైక్ చేసి షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా మోటివేట్గా ఉంటుంది. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి కంటెంట్ కావాలో అలాంటిది ఆ కంటెంట్ అనేది నేను మీకు చేస్తాను. అండ్ ఏదైనా ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్లో నేను మీకు కామెంట్కి రిప్లై ఇస్తాను. నా వీడియోస్ వచ్చేసి లాంగ్ వీడియోస్కి షాపింగ్ రివ్యూస్, ట్రెండింగ్ వీడియోస్ కానివ్వండి, బ్లాగ్స్ ఉంటాయి. అండ్ షార్ట్స్లో వచ్చేసి జీజీస్ ఎడిటింగ్స్ అండ్ సింగింగ్ అనేవి ఉంటాయి అన్నమాట. చాలామందికి తెలియక సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఈరోజు వీడియో ఐస్ క్యూబ్ గురించి చెప్పబోతున్నా. వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్లో ఎండవేడికి తట్టుకోగలగా కూల్గా ఉండడానికి ఐస్ క్యూబ్ వేసిన జ్యూస్, షర్బత్, డ్రింక్స్ తాగుతూనే ఉంటాము. మనం ఏదైనా దెబ్బ తగిలినా కూడా ఐస్ క్యూబ్ని కాపడం పెడతాము. ఇదే కాదు, ఐస్ క్యూబ్స్ వల్ల మన అందాన్ని రెట్టింపు చేయడానికి సహాయపడతాయని మీ అందరికీ తెలుసా. ఐస్ క్యూబ్తో చర్మం పైన మద్దన చేస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి. ఐసింగ్ వృద్ధాప్య ఛాయల్ని తగ్గిస్తుంది, మీరు యవ్వనంగా చేస్తుంది. మీ సౌందర్యాన్ని సంరక్షణ ఐస్ క్యూబ్ ఎలా సహాయపడుతుంది ఇప్పుడు చూద్దాం. ముఖం పైన ఐస్ క్యూబ్తో మద్దన చేస్తే చర్మం హైడ్రేటింగ్గా ఉంటుంది, రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. దీనివల్ల ప్రకాశవంతంగా మారుతుంది. ఐసింగ్ చర్మం పైన ఓపెన్ పోర్స్ను కవర్ చేస్తుంది, చర్మంలో పేరుకున్న మురికిని బయటకు పంపుతుంది. ఐస్ క్యూబ్ నేరుగా చర్మం పైన మద్దన చేయకూడదు, ఒక వస్త్రంలో చుట్టి మద్దన చేసుకోవాలి. ఐస్ క్యూబ్ ఒక్కసారి 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం చేయకూడదు. చర్మం సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు ఈ ఐసింగ్ పద్ధతిని దూరంగా ఉంటే మంచిది. ఐస్ క్యూబ్ ముఖం పైన మద్దన చేస్తే ముడతలు, సన్నని గీతలు మాయమవుతాయి. ఐసింగ్ వృద్ధాప్య ఛాయని త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. ఐసింగ్ వల్ల చర్మానికి రక్త ప్రసరణ మెరుగవుతుంది నిపుణులు చెబుతున్నారు. మీ చర్మంలో రంధ్రాలు, బిగించిన ముడతలు, పెయిన్ లైన్స్ తగ్గించడానికి సహాయపడుతుంది. డార్క్ సర్కిల్స్ అలాగే కంటి నిండా ఉబ్బిన వాళ్ళు కూడా ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకుంటే నల్లటి వలయాలు కూడా మాయమవుతుంది. అలాగే వీటితో పాటు మనం ఐస్ క్యూబ్ని కీరా దోస రసం, అలోవెరా జ్యూస్, అలాగే ఆరెంజ్ జ్యూస్, రోజ్ వాటర్తో కూడా మనం వీటిని జ్యూసెస్ చేసి ఇలా ఫ్రెష్ చేసుకొని మన ఫేస్ పైన అప్లై చేసుకుంటే దీన్ని కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి. మీ చర్మంలో పేరుకున్న వ్యర్థ పదాలని తొలగిస్తుంది, రక్త నరాలను కుదించి చర్మం పైన గుంటలు తగ్గిస్తుంది. ఐసింగ్ మీ చర్మంలో ప్రకాశవంతంగా మెరిసేలాగా చేస్తుంది. మురికి కాలుష్యం కారణంగా ముఖం జిడ్డుగా మారితే ఐసింగ్ మద్దన చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. ఇలా వల్ల చర్మం పరిశుద్ధంగా మారడమే కాదు మృదువుగాను కనిపిస్తుంది. మొటిమలు వేడి వాతావరణం చాలా మంటగా, నొప్పిగా అనిపిస్తాయి. మీరు తక్షణ ఉపశమనం పొందాలంటే పొడి వస్త్రంలో ఐస్ క్యూబ్ని వేసి మొటిమలు ఉన్న ప్రాంతంలో అద్దండి. ఇలా 5 నిమిషాలు చేస్తే హాయిగా అనిపిస్తుంది. మొటిమలు కూడా తొందరగా తగ్గిపోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. వేసవిలో చర్మ రక్షణ కోసం చాలా ముఖ్యం. ఎండవేడికి మీ చర్మం ట్యాన్ చేస్తుంది. ఇది చర్మాన్ని నల్లగా మార్చడమే కాకుండా చర్మ కాంతిని తగ్గిస్తుంది. సాధారణంగా ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చాలా రకాల ఫేస్ ప్యాక్స్ అలాగే ఉపయోగిస్తారు. అయితే అంత ఖరీదైనవి మనం ఉపయోగించలేం కాబట్టి మనకి ఇంట్లో దొరికే ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే మన ఫేస్ని ట్యాన్ రిమూవ్ చేసుకొని మంచి హైజీనింగ్గా చేసుకోవచ్చు. అదే మనకి ఐస్ క్యూబ్ ట్రే లేకపోయినా ఒక గ్లాస్లో వాటర్ని నింపి, వాటర్ కూడా మనం తాగే వాటర్ అయితే ఆ వాటర్, ఫిల్టర్ వాటర్ తాగితే ఫిల్టర్ వాటర్, నార్మల్ అయితే నార్మల్ వాటర్, అది పోసి మనం డీఫ్రిజ్లో పెట్టుకొని అది కనుక మన ఫేస్ని చేసుకోవాలి. ఇలా డైలీ కూడా చేస్తే మంచి రిజల్ట్ని మీరు చూస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎలాంటి కంటెంట్ కావాలో కింద కామెంట్ చేయండి. ఈ ఫేస్ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.